రంగారెడ్డి జిల్లాకి గోదావరి జలాలు రాకుండా 10 ఏళ్లు కేసీఆర్ అడ్డుకుంటారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. 3000 టీఎంసీల గోదావరి జలాలు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని, అందులో 300 టీఎంసీలు ఇస్తే 30 లక్షల ఎకరాలకు నీళ్లందేవని అన్నారు. రాసి పెట్టుకోండి, రాబోయే 8 ఏళ్లు తామే ఉంటామన్నారు రేవంత్. తెలంగాణ పాపాల భైరవుడు కేసీఆర్, ఆయన చరిత్ర ఎవ్వరూ చెరపలేరంటూ విమర్శలు చేశారు సీఎం. ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు చూసిరు, ఎన్ని ప్రాణాలు పోయినవో మీరే కళ్ళతో చూసిరు. మొన్నటికి మొన్న రోడ్డు మీద టిప్పర్లో కంకర తీసుకుపోయి ఆర్టీసీ బస్సు మీద పడితే 40 మంది పైగా చచ్చిపోయారు. ఈ పాపం చంద్రశేఖరరావుది కాదా? ఈ పాపం సబితా ఇంద్రారెడ్డిది కాదా? మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే లేదు లేదు, చెయ్యడానికి వీలు లేదు, ప్రజలు కాలుష్యంలోనే బతకాలని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తారు. మొన్న వాళ్ళు పోయి మూసీలో ఉన్న కాలనీలలో వండుకున్నారు. వరదొచ్చినప్పుడు నేను అడిగిన, మరి పోండా ఇప్పుడు మూసీ దగ్గర పోయి పండుకోండి, సూతం మూసీలో కొట్టుకుపోయి కృష్ణాలో తేలుతారు పోండి అని. ఎవడు అక్కడ దిక్కుపోలే. ఎంతసేపు చేసే అభివృద్ధికి కాళ్ళ కట్టెబెట్టాలన్న ఆలోచన తప్ప అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో, బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం, మా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం. ఇవాళ ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు, మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతుందా? నేనన్లే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు, దొంగ నోట్లు ముద్రించే మీ చరిత్ర నేను తూడిపితే పోతుందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిన మీ చరిత్రను నేను చెరపాలన్నా జరుగుతుందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాన్న మీ హామీ నేను తూడ్చేస్తే పోతుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను పేదోళ్ళని చేసిన మోసానికి ఈ రోజు నేను ఒకవేళ చెరపాలనుకున్న మీ చరిత్ర చెడిపోతుందా? పాముకు పాలు పోసినట్టే బీఆర్ఎస్ ఓన్కి ఓటు వేస్తే. ఎందుకంటే కడుపు నిండా విషమే. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవరు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. అందరూ దివాలా తీసి ఉండాలి, మొత్తం పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నారు.